ఓం శాంతి. ఓం శాంతి. 27/12/20 మురళి. అవ్యక్త బాబ్దాదా రివైజ్ డేట్ 31/12/86. पास्ट प्रेजेंट और फ्यूचर को श्रेष्ठ बनाने की విధి. పాస్ట్ ప్రెజెంట్ మరియు ఫ్యూచర్ అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తుని శ్రేష్టంగా చేసుకునేటువంటి విధానము అంటున్నారు బాబా. आज ग्रेट ग्रेट ग्रैंडफादर और ग्रैंडफादर अपने अति मीठे अति प्यारे बच्चों को दिल से दुआओं की ग्रीटिंग्स दे रहे हैं. ఇది బాబా వచ్చిన 31 86లో బాబా 87వ సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చినప్పుడు బాబా వచ్చిందనమాట. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తన గ్రాండ్ ఫాదర్ మరియు గాడ్ ఫాదర్ అంటే శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా అనమాట. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే బ్రహ్మ బాబా, గాడ్ ఫాదర్ అంటే శివ్ బాబా. తన అతి మధురమైన అతి ప్రియమైన పిల్లలను మనస్సు యొక్క ఆశీర్వాదాలతో పిల్లలందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు గ్రీటింగ్స్ అనేటువంటివి ఇస్తున్నారు అంటున్నారు. మనందరికీ అడ్వాన్స్ గ్రీటింగ్స్ అనమాట. बाप दादा जानते हैं कि एक एक सिखिलता बच्चा कितना శ్రేష్ఠ మహాన్ ఆత్మ है. బాప్ దాదాకు తెలుసు ఒక్కొక్క అల్లారు ముద్దు పిల్లలు ఎంత శ్రేష్టమైన వారు, ఎంత మహానమైన వారు. हर बच्चे की महानता पवित्रता बाप के पास नंबरवार पहुंचती रहती है. మహానత ఏంటి? పిల్లల్లో ఉన్నటువంటి మహానత పవిత్రత అంటున్నారు బాబా. కాబట్టి ఇది బాబా వద్దకు నంబర్ వారుగా చేరుకుంటుంది. आज के दिन सभी विशेष नया वर्ष मनाने के उमंग उत्साह से आई हो. ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరం జరుపుకోవాలి అని చెప్పి ఉమంగ ఉత్సాహంతో అందరూ వచ్చారు. दुनिया के लोग मनाने के लिए बुझे हुए दीप व मोमबत्तियाँ जगाते वह जगा कर मनाते हैं और बाप दादा जगे हुए अनगिनत दीपकों से नया वर्ष मना रहे हैं. అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మోంబత్తి మరియు దీపాలు ఇలాంటివన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు, కొవ్వొత్తులు ఇవన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు. జనవరి 1 అంటే బాప్దాదా వెలిగినటువంటి లెక్కలేనన్ని దీపాలైనటువంటి అంటే ఆత్మ దీపాలందరివి పిల్లలవి వెలిగి ఉన్నాయి కదా. బాబా లెక్కలేనన్ని వెలిగినటువంటి దీపాలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు అంటున్నారు. ఆరిపోయింది వెలిగించడం కాదు, వెలిగింది అన్ని ఆర్పడం కూడా ఇక్కడ కాదు అంటున్నారు. ऐसा लाखों के अंदाज में जगे हुए रूहानी ज्योति के संगठन का वर्ष मनाना यह सिवाय बाप और आपके कोई मना नहीं सकते. మరి ఇంతమంది లక్షల మంది పిల్లలు ఉన్నారు బాబాకి. ఇలాంటి లక్షల మంది దీపాలు వెలిగినటువంటి దీపాలతో కలిసి మరి బాప్దాదా కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారు. ఎంత సుందరంగా వెలుగుతూ ఉన్నటువంటి దీపాల యొక్క ఆత్మిక సమూహం అనే దృశ్యాన్ని బాబా చూస్తున్నారు. అందరి రుహానీ జ్యోతి మరి ఒకే రకంగా ఏకరస్గా మెరుస్తున్నట్లు బాబా చూస్తున్నారు. అందరి మనస్సులో కూడా ఎప్పుడు ఏకరస్గా వెలుగుతున్నట్లు ఒకే బాబా యొక్క స్మృతి, ఒకే బాబా యొక్క లగన్ రుహానీ దీపాల్ని మరి వెలిగిస్తున్నాయి కదా. ఏక్ సంసార్ హే, ఏక్ సంకల్ప్ హే, ఏక రస స్థితి హే. ఒక బాబానే ప్రపంచము, ఒకే సంకల్పము మరియు ఏకరస స్థితి. అనేక రసాల్లో చిక్కుకోలేదు, ఏకరస స్థితి. यही बनकर बनाना है. इस समय विदाई और बधाई दोनों का संगम है. ఈ విధంగా తయారు కావాలి, అందరినీ తయారు చేయాలి. ఈ సమయము అంటే 31 డిసెంబర్ అంటే ఏంటి? వీడ్కోలు ఇచ్చే సమయము. అంటే పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారు, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు కూడా ఇస్తారు కదా. కాబట్టి 31 డిసెంబర్ అంటే అది కూడా ఒక సంగమమే. ఏంటి? సంవత్సరాల సంగమం అన్నమాట. तो पुरानी को विदाई और नए को बधाई. इस संगम समय पर सभी
పహంచ్ గయే హై. కాబట్టి ఇలాంటి సంగమానికి అందరూ చేరుకున్నారు. అలాగే పాత సంకల్పాలు మరియు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చేటువంటి శుభాకాంక్షలు అంటున్నారు బాబా. కొత్త ఉమంగ ఉత్సాహంతో ఎగరడం కోసం శుభాకాంక్షలు అంటున్నారు. जो प्रेजेंट है वह कुछ समय के बाद पास्ट हो जाएगा. ఇప్పుడు ఈ వర్తమాన సమయం ఏదైతే మీ దగ్గర ఉందో కొంచెం సమయం గడిచిపోయాక ఇది గతంలాగా మారిపోతూ ఉంటుంది. ఏ సంవత్సరాలు అయితే నడుస్తున్నాయో అవి ఏ సంవత్సరం అయితే నడుస్తుందో అది 12 గంటల తర్వాత క్రిందటి సంవత్సరం అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు సమయం అనేది ప్రజెంట్ అని అంటారు, నిన్నటి సమయాన్ని మరి గతం అని అంటారు. అలాగే ఫ్యూచర్ భవిష్యత్తు అనేది ఉంటుంది. పాస్ట్, ప్రజెంట్ మరియు ఫ్యూచర్ మూడింటి యొక్క ఆట నడుస్తూ ఉన్నది అని బాబా అంటున్నారు. ఈ 3 మాటలు కొత్త సంవత్సరంలో కొత్త విధానంతో ప్రయోగించడం రావాలి. ఎలా ప్రయోగించాలి? పాస్ట్కో సదా పాస్ విత్ ఆనర్ హోకర్కే పాస్ కర్నా. పాస్ట్ ఏదైతే గడిచిపోయింది ఉందో దాన్ని ఎల్లప్పుడూ కూడా పాస్ విత్ ఆనర్గా అయ్యి పాస్ చేయండి అంటున్నారు. పాస్ట్ ఈజ్ పాస్ట్ तो होना ही है, लेकिन कैसे पास करना है. कहते हो ना समय पास हो गया, यह दृश्य पास हो गया, लेकिन पास विత్ ఆనర్ పన్ పాస్ కియా. బాబా అంటున్నారు అందరికీ గడిచిపోతుంది, గడిచిపోవడం అనేది ఏమీ ఆగదు కదా. కానీ మీకు ఎలా గడిచింది? మీరు పాస్ విత్ ఆనర్గా అయ్యి గడిచిందా, లేకపోతే ఊరికనే గడిచిపోయిందా? बीती को बीती किया, लेकिन बीती को ऐसी श्रेष्ठ विधि से बीती किया जो बीती को स्मृति में लाते वाह वाह के बोल दिल से निकले. బాబా అంటున్నారు ఎంత శ్రేష్టమైనటువంటి విధానంతో సమయాన్ని గడపాలంటే అది గుర్తు తెచ్చుకుంటే వాహ్ వాహ్ నేను ఇంత మంచి పురుషార్థం చేశానా, నేను ఇంత మంచి స్థితిలో ఉన్నానా అని మీకు అనిపించాలి అని బాబా అంటున్నారు. అంత మంచి స్థితిలో ప్రతి సమయాన్ని కూడా మీరు దాటాలి. బీతీకో ఏసీ బీతీ కియా, మరి అలాగే దాటుతున్నారా సమయాన్ని? జో అన్య ఆప్కి బీతీ హుయి స్టోరీ సే పాఠ పడే. బాబా అంటున్నారు వేరే వాళ్ళు మీరు సమయం ఎలా గడిపారు అనేది ఒక పాఠంలాగా చదువుకోవాలి. వాళ్ళు ఇంత బాగా సమయాన్ని సఫలం చేసుకున్నారు, వారు ఇంత బాగా సమయాన్ని గడిపారు, శ్రేష్టంగా మార్చుకున్నారు, భవిష్యత్తు తయారు చేసుకున్నారని ఒక స్టోరీ లాగా ఒక పాఠంలాగా చదువుకోవాలి మీ యొక్క సమయం గడిపే విధానం అనేది అంటున్నారు. ఆప్కి బీతి యాద్గార్ స్వరూప్ బన్ జాయే, కీర్తన అర్థాత్ కీర్తి గాతే రహే. మీ యొక్క సమయం అనేది యాద్గార్ అవ్వాలి, అందరూ గుర్తు తెచ్చుకునేలాగా ఉండాలి. కీర్తన చేయాలి అంటే మీ కీర్తి యొక్క మహిమ చేయాలి, గుణగానం చేయాలి. ఏ విధంగా భక్తి మార్గంలో మీ కర్మలను కీర్తనలుగా పాడతారు కదా, అలా మీ కర్మ యొక్క కీర్తనతో అనేక ఆత్మలకు ఇప్పటికీ కూడా శరీర నిర్వహణ జరుగుతుంది. అంటే కొందరు చూడండి దేవుడి కీర్తనలు పాడితే వాళ్ళకి పొట్ట పోషణ జరిగిపోతుంది అనమాట. అట్లా బాబా అంటున్నారు మీ కర్మల యొక్క కీర్తనలు ఏవైతే ఉన్నాయో వాటితో శరీర నిర్వహణ ఇప్పటి వరకు వారికి జరుగుతున్నది కదా. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి పాస్ట్ సంకల్పము సమయము ఎలాంటి విధితో గడపాలి అర్థమైందా, ఏం చేయాలి అంటున్నారు బాబా. వీరు ఇంత మంచి శ్రేష్టంగా సమయాన్ని గడిపారు అనే కీర్తన చేయాలి, అలాంటి శ్రేష్టంగా గడపాలి. अब आओ प्रेजेंट को ऐसे प्रैक्टिकल में लाओ जो हर प्रेजेंट घड़ी संकल्प विशेष आत्माओं द्वारा कोई ना कोई प्रेजेंट प्राप्त हो. అదే విధంగా వర్తమాన సమయము ఎలా ఉండాలి అంటే ప్రజెంట్ అనేది ప్రజెంట్ లాగా ఉండాలి. అంటే ఇతర ఆత్మలకు ఏదో ఒక ఆత్మకు ఒక గిఫ్ట్ లాగా ఉండాలి అంటున్నారు. సబ్సే జ్యాదా ఖుషీ కిస్ సమయ హోతీ హై. చూడండి ఎప్పుడైనా కానీ ఎక్కువ సంతోషం ఎప్పుడు వస్తుంది, ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి అప్పుడు చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఎంత అశాంతిగా ఉన్నా, దుఃఖీగా ఉన్నా, పరేషాన్గా ఉన్నా ఎవరైనా ప్రేమతో ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకొచ్చారనుకోండి ఆ కొంచెం సేపటి కోసం సంతోషం యొక్క అలలు వ్యాపిస్తాయి అంటున్నారు. ఊరికినే చూడడానికి గిఫ్ట్ అని కాదు, మనస్ఫూర్తిగా తెచ్చింది అని బాబా అంటున్నారు.
చూపించుకోవడానికి, గొప్పతనం చూపించుకోవడానికి తెచ్చిన గిఫ్ట్ కాదు, మనస్ఫూర్తి యొక్క అంటే మనసు యొక్క ప్రేమను తెలిపేటువంటి గిఫ్ట్. సభీ ప్రజెంట్ కో సదా స్నేహకి సూచక్ మాన్తే హే. అందరూ కూడా ప్రజెంట్ని అంటే ఈ యొక్క గిఫ్ట్ని స్నేహం యొక్క సూచకంగా భావిస్తున్నారా? ప్రజెంట్ दी हुई चीज़ में వాల్యూ స్నేహకి హోతీ హై, చీజ్కి నహి. ఏదైతే ప్రజెంట్ ఇస్తారో దాని యొక్క విలువ ఏముంటుంది? దాని విలువ అంటే వస్తువు యొక్క విలువ స్నేహాన్ని బట్టి ఉంటుంది. ఎంత స్నేహంతో ఇస్తే దాని విలువ అంత పెరుగుతుంది, వస్తువుది కాదు కదా. కాబట్టి ప్రజెంట్ ఇచ్చేటువంటి విధితో వృద్ధిని పొందుతూ ఉండాలి. అర్థమైంది కదా. సహజ్ హై యా ముష్కిల్ హై, తేలిక కష్టమా అని బాబా అంటున్నారు. భండారే భర్పూర్ హైనా యా ప్రజెంట్ దేతే దేతే భండారా కమ్ హో జాయేగా. భండారా నిండుగా ఉంటుంది కదా, లేకపోతే ప్రజెంట్ ఇస్తూ ఇస్తూ భండారా తగ్గిపోతుందా? స్టాక్ జమా హైనా సిర్ఫ్ ఏక్ సెకండ్కే स्नेह की दृष्टि, स्नेह का सहयोग, स्नेह की भावना, मीठे बोल, दिल को श्रेष्ठ संकल्प का साथ यही प्रेजेंट्स बहुत है. బాబా అంటున్నారు స్టాకు జమ అయి ఉందా? కేవలము ఒక్క సెకండ్ యొక్క స్నేహం యొక్క దృష్టి, స్నేహం యొక్క సహయోగము, స్నేహం యొక్క భావన, మధురమైన మాటలు, మనస్ఫూర్తిగా శ్రేష్ఠ సంకల్పము, ఇవే प्रेजेंट्स अन बाबा अंटुन्नारू. आजकल चाहे आपस में ब्राह्मण आत्माएं हैं, चाहे आपकी भक्त आत्माएं हैं, चाहे आपके संबंध संपर्क वाले आत्माएं, चाहे परेशान आत्माएं, सभी को इन प्रेजेंट्स की आवश्यकता है. బాబా అంటున్నారు ఈ రోజుల్లో మరి బ్రాహ్మణాత్మలైనప్పటికీ కూడా అంటే పరస్పరం బ్రాహ్మణాత్మలైన మీ భక్తులైన మీ సంబంధ సంపర్కంలో ఉండే ఆత్మలైన పరేషాన్ ఆత్మలైన అందరికీ అందరూ ప్రజెంట్స్ కోరుకుంటున్నారు అంటున్నారు బాబా. అంటే స్నేహంతో కూడినటువంటి ఈ యొక్క గిఫ్ట్లు అనేవి అందరూ కోరుకుంటున్నారు అంటున్నారు. వేరే వేరే గిఫ్ట్లు కాదు, వస్తువులు కాదు. ఇస్కా స్టాక్తో అయినా బాబా అంటున్నారు వస్తువుల స్టాక్ గురించి అడగట్లేదు బాబా. ఈ యొక్క స్నేహపూరితమైనటువంటి మాటలు, సంకల్పము, దృష్టి, వృత్తి ఇవి కోరుకుంటున్నారు. దీని స్టాక్ ఉందా మీ దగ్గర అని బాబా అంటున్నారు. కాబట్టి హర్ ప్రజెంట్ ఘడికో దాతా బన్ ప్రజెంట్కో పాస్ట్ మే బదల్నా. ప్రతి ప్రజెంట్ ఘడియను దాతాగా అయి ప్రజెంట్ని పాస్ట్లోకి మార్చండి. సర్వ ప్రకారకి ఆత్మయ దివసే ఆప్కా కీర్తన్ గాతి రహేంగి. ఎప్పుడైతే ఇట్లాంటి ప్రజెంట్ మీరు ఇస్తూ ఉంటారో అందరూ మనస్ఫూర్తిగా మీ కీర్తన పాడుతూ ఉంటారు అంటున్నారు. సరే, ఫ్యూచర్ ఏం చేస్తారు అంటే భవిష్యత్తు ఏం చేస్తారు? అందరు అడుగుతూ ఉంటారు కదా, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని అడుగుతూ ఉంటారు కదా. మరి ఫ్యూచర్లో మీ ఫీచర్స్తో ప్రత్యక్షత జరగాలి అని బాబా అంటున్నారు. మీ ఫీచర్స్ అనేవి ఫ్యూచర్ని చూపించాలి అంటున్నారు. అంటే ఏంటి? భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటిది మీ ఫీచర్స్లో, మీ ముఖంలో కనిపించాలి అంటున్నారు. నైన్ క్యా హోంగే ఫ్యూచర్కి ముస్కాన్ క్యా హోగి. బాబా అంటున్నారు భవిష్యత్తులో మీ నయనాలు ఎలా ఉంటాయి సత్యుగంలో, అలాగే మీ చిరునవ్వు ఎలా ఉంటుంది, అలాగే మీరు దేవతలుగా అయిన తర్వాత ఒకరితో ఒకరు ఎలా సంబంధ సంపర్కంలో వస్తారు, ఇలా ఫ్యూచర్ యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది మీ ఫ్యూచర్లో అన్ని విషయాలలో సాక్షాత్కారం చేయించాలి. దృష్టి ఫ్యూచర్కి సృష్టికో స్పష్ట కరే. మీ దృష్టి అనేది భవిష్యత్తులో ఉన్న సృష్టిని స్పష్టం చేయాలి. ఏం జరుగుతుంది? యహ క్వశ్చన్ సమాప్త హో ఐసా హోగా ఇస్మే బదల్ జాయే. ఏం జరుగుతుంది అనే ప్రశ్న సమాప్తమైపోయి ఓహో వీళ్ళలాగా ఉంటారా అనేటువంటి సమాధానంగా పరివర్తన అవ్వాలి. ఎలా కాదు ఇలా అనేలాగా మీరు భవిష్యత్తుని అనగా భవిష్యత్తులో ఏమవుతారు? భవిష్యత్తులో ఉన్నదే దేవతలు. ఆ దేవతా సంస్కారాలు, ఆ దాతా సంస్కారము ఎక్కడ ప్రత్యక్షం చేయాలి అని బాబా అంటున్నా. ఎందుకంటే సత్యుగంలోకి వెళ్ళిన తర్వాత దాతాగా అవ్వరు కదా, దేవతలు
ఎక్కడ దాత అవ్వాలి? ఈ సంగమ యుగంలోనే దాతగా అవ్వాలి. ఇలాంటి దేవత యొక్క సంస్కారము అంటే కిరీటము, సింహాసనము ఏవైతే తయారవుతున్నాయో అటువంటి కిరీటధారిగా, సింహాసనాధికారిగా అయ్యే సంస్కారాలు ఇక్కడే తయారు కావాలి. ఎవరు చూసినా వారికి మీ యొక్క కిరీటము మరియు సింహాసనం అనుభవం కావాలి. కౌన్ సా తాజ్? సదా లైట్ రెహనే కా లైట్ కా తాజ్. ఏమి కిరీటము అని బాబా అంటున్నారు. ఏం కిరీటం పెట్టుకోవాలి మరి? ఇప్పుడేం కిరీటం పెట్టుకోవాలి? అప్పుడు కిరీటం రావాలంటే ఎప్పుడు మీరు తేలికగా లైట్గా ఉండాలి అంటున్నారు బాబా. అలాగే రెండో లైట్ ఏంటి? ప్రకాశము. ప్రకాశం యొక్క కిరీటము. సదా మీ కర్మతో, మాటతో రుహాని నష, నిశ్చింత స్థితి యొక్క చిహ్నము అనుభవం కావాలి. తక్తధారికి నిషాని హై హీ నిశ్చింత ఔర్ నష. సింహాసనాధికారి గుర్తులేంటి? నిశ్చింతగా ఉంటారు మరియు ఎప్పుడు నషాలో ఉంటారు. ఎవరు నిశ్చింతగా ఉంటారో, నషాగా ఉంటారో, నిశ్చింత సింహాసనం మీద కూర్చుంటారో ఎప్పుడు నిషాని ఎప్పుడు కూడా నషాలో ఉండడము, నిశ్చింత స్థితిలో ఉండడము. ఇదే బాబా హృదయ సింహాసనాధికారి పిల్లలకు గుర్తు అని బాబా అంటున్నారు. జో భీ ఆయే వహ్ యహా తఖ్త నషీన్ ఔర్ తాజ్దారీ స్థితి కా అనుభవ్ కరే. ఎవరు వచ్చినా వారు ఇలాంటి సింహాసనాధికారి, కిరీటధారి యొక్క అనుభవము చెయ్యాలి. యహ్ ఫ్యూచర్ కో ఫీచర్స్ ద్వారా ప్రత్యక్ష కర్ణ. ఇది ఫ్యూచర్ని ఫీచర్స్ ద్వారా అంటే భవిష్యత్తుని మీ ముఖం ద్వారా ప్రత్యక్షం చేయడము. ఇలా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం అంటే అలా మీరు తయారయ్యి చూపించడము. అర్థమైంది కదా? కొత్త సంవత్సరంలో ఏం చేయాలి? 3 మాటలలో మాస్టర్ త్రిమూర్తిగా, మాస్టర్ త్రికాలదర్శిగా, మాస్టర్ త్రిలోకనాథ్గా అవ్వాలి. सब यही सोचते हैं कि अब क्या करना है। हर कदम से, चाहे याद से, सेवा के हर कदम से इन तीनों की विधि से సిద్ధి ప్రాప్త करते रहना. మరి అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి అని. మీరు ప్రతి అడుగుతో కూడా మీ యోగంతో కావచ్చు, మీ సేవతో కావచ్చు, మీ ఒక్కొక్క అడుగుతో కావచ్చు, ఈ 3 విధితో సిద్ధి, ఈ 3 విధానాలతో సిద్ధిని పొందాలి అంటున్నారు. అంటే మాస్టర్ త్రిమూర్తి, మాస్టర్ త్రికాలదర్శి, త్రిలోకీనాథ్గా కావాలి అంటున్నారు. నయే వర్షక ఉమంగ ఉత్సాహతో బహుత్ హైనా. కొత్త సంవత్సరం యొక్క ఉమంగ ఉత్సాహం ఎంతో ఉన్నది కదా. డబల్ విదేశీయులు డబల్ ఉమంగంతో వచ్చారు. న్యూ ఇయర్ జరుపుకోవడానికి ఎన్ని సాధనాలు అనేటువంటివి మరి ఉపయోగిస్తూ ఉంటారు. वे लोग साधन भी विनाशी अपनाते और मनोरंजन भी अल्पकाल का करते. కొత్త సంవత్సరం జరుపుకునే సాధనాలు వాళ్ళవి వినాశీ సాధనాలు. అందుకే వాళ్ళకి లభించే మనోరంజనం అల్పకాలికమైన మనోరంజనం. ఇప్పుడిప్పుడే మరి వెలిగిస్తూ ఉంటారు, ఇప్పుడిప్పుడే ఆర్పేస్తూ ఉంటారు. కానీ బాబ్దాదా అవినాశీ విధితో అవినాశీ సిద్ధిని పొందడం కోసము మరి పిల్లలతో జరుపుకుంటున్నారు కదా. ఆప్ లోగ్ భీ క్యా కరేంగే. మీరు కూడా ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు, మరి అట్లాగే కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. చెయ్యండి, బాగా చెయ్యండి, చెయ్యొద్దని బాబా అన్నారు, బాగా చెయ్యండి. కానీ అవినాశీ విధానంతో పాటుగా చెయ్యండి. అవినాశీ పిల్లలకు అవినాశీ శుభాకాంక్షలు బాబా ఇస్తారు. వినాశీ చేసినా అవినాశీ చేయకుండా వదిలిపెట్టకూడదు కదా. కాబట్టి అవినాశీ విధానాన్ని ఉపయోగించండి అంటున్నారు. సాకార ప్రపంచంలో సాకారంగా ఈ ఫంక్షన్ అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు. బాబ్దాదా కూడా చూసి సంతోషిస్తూ ఉంటారు పిల్లల్ని. ఇలాంటి సుందరమైన పరివారం, ఎంత పెద్ద పరివారము
ఇన్ని కిరీటాలు ధరించినటువంటి, అంటే ఇలాంటి కిరీటధారి సింహాసనాధికారి ఇన్ని లక్షల మంది సంఖ్యలో ఒకే పరివారంలో ఎక్కడ ఉండరు. ఇలాంటి పరివారం మొత్తం కల్పంలో ఈ ఒక్కసారి మాత్రమే చూడడానికి లభిస్తుంది. ఎందుకంటే సత్యుగం వచ్చాక కూడా ఒకేసారి రారు కదా అందరూ. కాబట్టి ఒకేసారి ఎక్కడ కనిపిస్తారు? ఇప్పుడు మాత్రమే కనిపిస్తారు. అందుకనే బాగా నాట్యం చేయండి, పాటలు పాడండి, మిఠాయి తినండి. బాబా పిల్లల్ని చూసి సంతోషిస్తారు. భాసనా లేకర్కే భీ ఖుష్ హోతే హై. బాబా సుగంధం తీసుకొని కూడా సంతోషిస్తారు కదా. అందరి మనసు యొక్క పాటలు ఏం మోగుతున్నాయని చూస్తారు. బాబా సంతోషం యొక్క పాటలు పాడుతూ ఉన్నారు. సదా వాహవాహ యొక్క పాటలు పాడండి. వాహ బాబా, వాహన అదృష్టము, వాహ మధురమైన పరివారము, వాహ శ్రేష్ఠ సంగమయుగ సుందర సమయము. ఇలా ప్రతి కర్మలో వాహవాహ వాహవాహ యొక్క పాటలు పాడుతూ ఉండండి. బాబ్దాదా ఈరోజు చిరునవ్వు నవ్వుతున్నారు. కై బచ్చే వాహకే గీత్ కే బజాయ్ और भी గీత్ గా రహే హై. బాబానేమో వాహ్ వాహ్ పాటలు పాడమంటే కొంతమంది పిల్లలు వేరే వేరే పాటలు కూడా పాడుతున్నారంట. అది కూడా 2 మాటల్లోనే పాడుతున్నారంట. అవేం పాటలు తెలుసా అని బాబా అంటున్నారు. తో ఇస్ వర్ష వహ 2 శబ్దోं का गीत नहीं गाना. వహ క్యా హై? ఆ 2 అవి కూడా 2 మాటలే. వాహ బాబా, వాహన అదృష్టం ఇలా 2 మాటలు ఉన్నాయి. అట్లాగే ఏమిటి, ఎందుకు, నేను, ఇలాంటి రకరకాలైనటువంటి వై ఔర్ ఐ. ఎందుకు అంటారు, మరియు నేను 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 అంటారు ప్రతిదానికి. కాబట్టి ఎందుకు అని అనడము, వై వై మై మై అని అనడం, వై వై మై మై. यह बाप दादा जब बच्चों की टीवी देखते हैं तो बच्चे वाह वाह के बजाय వై వై बहुत करते हैं. బాప్ దాదా పిల్లలు ఏం చేస్తున్నారు అని టీవీ పెట్టగానే వాహ్ వాహ్ పాటలు పాడకుండా వై వై అని అర్థమైంది కదా. जो भी हो, जैसे भी हो, फिर भी बाप दादा के प्यारे हो, तब तो सभी प्यार से मिलने के लिए भागते हैं. సరే ఎలా ఉన్నా, ఇలా ఉన్నారేంటి, అలా ఉన్నారేంటి అని బాబా అడగలేదు కదా. సరే ఎలాంటి వారైనా కానీ, ఏమేం కర్మలు చేసి ఎలాంటి లెక్క ఖాతాలతో బాబా దగ్గరకు వచ్చినా కానీ, బాబా నేను నీ వారిని, మీరు నా వారు అని పిల్లలు ఎప్పుడైతే అంటారో బాబా యాక్సెప్ట్ చేశారు, స్వీకరించారు. మీరెవరున్నా ఎలాంటి వారైనా నా పిల్లలు అని బాబా తీసుకున్నారు. బాబ్దాదాకైతే తన పిల్లలు ప్రియమైన వారే కదా. అందుకనే కదా ప్రేమతో కలుసుకోవడం కోసం మరి పరిగెత్తుకొని వస్తారు. అమృత వేళ ఆ పిల్లలందరూ ఇదే పాట పాడుతూ ఉంటారు. ప్యారా బాబా, మీఠా బాబా. బాబ్దాదా రిటర్న్లో ఏం పాడతారు? సదా ప్యారే బచ్చే, ప్యారే ప్యారే బచ్చే అని పాడతారు. ఇదే పాట పాడతారు కదా. అచ్చా, వైసే తో ఇస్ వర్ష న్యారే ప్యారే కా పాఠ హై. ఇంకా ఈ సంవత్సరం యొక్క పాఠం ఏంటి? అతీతంగా ప్రియంగా ఉండడము. స్నేహం యొక్క ఆహ్వానము బాబా అతీతమైన ప్రపంచం నుండి ప్రియమైన ప్రపంచంలోకి బాబాను తీసుకొచ్చింది కదా. ఆకారి విధిలో యహ సబ్ దేఖ్నేకి ఆవశ్యకత నహీ హై. ఆకారి విధిలో ఇవన్నీ చూసే అవసరం లేదు. ఆకారి మిలనం యొక్క విధిలో ఒక్క సమయంలోనే అనేక మంది బేహద్ పిల్లల్ని బేహద్గా కలుసుకోవచ్చు. అదే సాకారంగా కలుసుకోవాలంటే సాకారి విధితో హద్దులో రావాల్సి వస్తూ ఉంటుంది కదా. పిల్లలకి ఏం కావాలి? మురళి ఔర్ దృష్టి. బాబా మురళి చెప్పాలి, బాబా దృష్టి ఇవ్వాలి అనుకుంటారు కదా. మురళి మే భీ మిల్తా హీ తో హై. चाहे अलग में बोले, चाहे साथ में बोले, बोलेंगे तो वही बात है. మురళి అయితే అందరితో బాబా మాట్లాడడమే కదా. మీ ఒక్కళ్ళతోనే మాట్లాడినా, అందరితో మాట్లాడినా బాబా అదే చెప్పాలనుకుంటున్నారు, మీకు అదే చెప్పారు కదా. కాబట్టి వేరుగా మాట్లాడినా, అందరితో కలిపి మాట్లాడినా అవే మాటలు మాట్లాడతారు. సమూహంలో వేరుగా ఈ విధంగా కాదు కదా.
पहला चांस डबल विदेशियों को मिला है। भारत के बच्चे 18 का इंतजार कर रहे हैं और आप लोग पहला ఛాన్స్ ले रहे हैं। మరి భారతవాసి పిల్లలు 18 జనవరికి ఛాన్స్ లభించింది, వారు దానికోసం వెయిట్ చేస్తున్నారు బాబాని ఎప్పుడు కలుసుకుందామని. మరి మీరు ఇప్పుడు ఛాన్స్ తీసుకున్నారు, ఫస్ట్ ఛాన్స్ మంచిది అని బాబా అంటున్నారు. 35, 36 దేశాల నుండి వచ్చారనమాట. ఆ రోజు బాబాకి 36 రకాలు పెట్టారనమాట. భోగ్లో 36 రకాలు బాబాకి వండారనమాట. यह तो गायन है ना, 36 प्रकार का 36 వెరైటీ हो गई. అందుకని 36 రకాలు అని సత్యుగం కోసం మహిమ చేస్తారు కదా. అక్కడ పిల్లలకి బాబా 36 రకాలు పెడతారు సత్యుగంలో. అందుకని పిల్లలు ఏం చేస్తారు, ఇక్కడ బాబాకి 36 రకాలు పెట్టాలి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడే పెట్టగలరు కానీ సత్యుగంలోకి వెళ్ళాక పెట్టలేరు కదా. అందుకనే బాబా కోసం 36 రకాలు తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు బాప్ దాదా సభీ బచ్చోంకి సేవాకి ఉమంగ్ ఉత్సాహకో దేఖ ఖుష్ హోతే హై. బాప్ దాదా పిల్లలందరి సేవ యొక్క ఉమంగ ఉత్సాహం చూసి ఎంతో సంతోషిస్తున్నారు. అందరూ తనువుతోనూ సేవ చేస్తున్నారు, మనసుతో చేస్తున్నారు, ధనంతో చేస్తున్నారు, సమయం కేటాయిస్తున్నారు, స్నేహం ఉంచుకుంటున్నారు, ధైర్యం ఉంచుకుంటున్నారు, అన్నీ సేవలో ఉపయోగిస్తున్నారు. ఇదంతా బాబా చూసి ఎంతో సంతోషిస్తున్నారు. పద్మాగుణాల శుభాకాంక్షలు. ఇప్పుడు ఎదురుగా ఉన్న పిల్లలే కాదు, దూరంగా అంటే ఫరిష్ఠ రూపంలో వచ్చి ఆకార రూపంలో ఎదురుగా కూర్చున్నా కానీ బాప్దాదా అటువంటి పిల్లల యొక్క సేవలో లగన్లో మగనైనటువంటి వారందరినీ బాబా చూస్తున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సహయోగిగా అయ్యారు మీరు, సహయోగిగా ఇతరుల్ని కూడా తయారు చేశారు. కాబట్టి సహయోగిగా అయ్యేటువంటి, సహయోగిగా చేసినటువంటి డబల్ శుభాకాంక్షలు. కొంతమంది పిల్లలు సేవ ఉమంగ ఉత్సాహం యొక్క సమాచారాలు, కొత్త సంవత్సరం యొక్క విషెస్ కార్డ్స్ అన్నీ కూడా బాప్దాదాకి పంపుతున్నారు. అవన్నీ బాబా మెడలో మరి తిప్పబడుతున్నాయి, మెడలో హారంగా అయ్యాయి. ఎవరెవరు బాబాకి ఇట్లా గ్రీటింగ్ కార్డు పంపించారో బాబా కార్డుకి రిటర్న్లో రిగార్డ్ మరియు లవ్ రెండు కూడా పంపుతున్నారు. అంతే సమ్మాన్ని అంతే ప్రేమని కూడా రిటర్న్లో పంపుతున్నారు. అందరి సమాచారాలు, ఇలా సేవ చేశాము, అలా సేవ చేశాము అని పిల్లలు సమాచారాలు చెప్తుంటే విని విని ఎంతో సంతోషిస్తున్నారు బాబా. చాహే గుప్త రూపమే సేవాకి, అవి గుప్తంగా చేసిన సేవా సమాచారాలు, ప్రత్యక్షంగా చేసిన, గుప్త రూపంగా చేసిన బాబాని ప్రత్యక్షం చేయడానికి చేశారు. కాబట్టి ఇట్లా సేవలో సదా సఫలత లభిస్తుంది. స్నేహసే సేవాకి రిజల్ట్ సహయోగి ఆత్మయ బన్న. స్నేహానికి రిటర్న్లో, స్నేహంతో సేవకి రిజల్ట్ సహయోగి ఆత్మలుగా తయారు కావడం, బాబా కార్యంలో సమీపంగా రావడం, ఇదే సఫలతకు గుర్తు. సహయోగి ఆజ్ సహయోగి హై కల్ యోగి భీ బన్ జాయింగే. సహయోగిలు ఈరోజు సహయోగిగా ఉన్నారు, రేపు యోగిగా కూడా అవుతారు. ఎందుకంటే ఆ సహయోగము ఇచ్చిన దానికి ఫలము తప్పకుండా మనస్సు జోడించబడుతుంది కదా. అందుకనే యోగం కూడా కుదురుతుంది. కాబట్టి సహయోగిగా చేసేటువంటి విశేషమైన సేవ కూడా నలువైపులా ఉన్న పిల్లలు చేశారు. దీనికోసం బాప్దాదా అవినాశి సఫలత స్వరూప భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. अच्छा, जब आपकी प्रजा सहयोगी संबंधी वृद्धि को प्राप्त होंगे तो वृद्धि के प्रमाण विधि को भी बदलना तो पड़ता है ना. खुश होते हो ना भले बड़े. మరి మీ ప్రజలు తయారవుతున్నారు, మీ సహయోగిలు తయారవుతున్నారు, సత్యుగంలోని సంబంధికులు తయారవుతున్నారు. వాళ్ళందరూ ఇక్కడే తయారవ్వాలి కదా. వృద్ధి జరుగుతూ ఉంటే ఆ వృద్ధిని బట్టి విధానాలు మారిపోతూ ఉంటాయి ప్రతి సంవత్సరం మధుబన్లో. కాబట్టి మారాల్సిందే కదా. ఈ మార్పు చూసి సంతోషించాలి. ఇంతమంది పెరుగుతున్నారు అని సంతోషపడాలి అని బాబా అంటున్నారు. ఇంకా పెరగాలి అనుకోవాలి.
అచ్చా, సర్వ సదా స్నేహి, సదా సహయోగిగా చేసేటువంటి వారికి, సదా శుభాకాంక్షలు పొందేవారికి, ప్రతి సెకండ్ ప్రతి సంకల్పాన్ని శ్రేష్టాతి శ్రేష్టంగా మహిమాయోగ్యంగా చేసుకునేవారికి, సదా దాతాగా ఈ సర్వులకు స్నేహము సహయోగము ఇచ్చేవారికి, ఇలాంటి శ్రేష్టమైన మహాన్ భాగ్యవాన్ ఆత్మలకు బాప్దాదా కా యాద్ ప్యార్ और సంగమ యుగం యొక్క గుడ్ నైట్ और गुड मॉर्निंग అన్నారు బాబా. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. विदेश सेवा पर उपस्थित टीचर्स प्रति అవ్యక్త మహావాక్య. విదేశ సేవ కోసము వెళ్తున్నటువంటి ఉపస్థితమైన టీచర్స్ కోసం బాబా మాట్లాడారన్నమాట. निमित्त सेवादारी बच्चों को बाप दादा सदा समाना भव के वरदान से आगे बढ़ाते रहते हैं. మరి నిమిత్తంగా సేవాధారి పిల్లలుగా ఉన్నారు కదా, కాబట్టి బాబా సమానంగా అవ్వండి అనే వరదానం బాబా ఇస్తున్నారు. ఈ వరదానంతో ముందుకు మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. बाप दादा सभी पांडव चाहे शक्तियाँ जो भी सेवा के लिए निमित्त उन सबको विशेष పద్మాపదం భాగ్యవాన్ శ్రేష్ఠ ఆత్మయ సమస్తే హే. ఇట్లా మరి విదేశీ సేవ కోసం వెళ్తున్నటువంటి టీచర్స్ అన్నయ్యలు అందరూ కూడా సేవ కోసం వెళ్తున్న వారిని, అంటే పాండవులు శక్తులు అందరినీ కూడా నిమిత్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విశేషంగా పద్మాపదం భాగ్యవాన్ యొక్క శ్రేష్ఠ భాగ్యవాన్గా పద్మాపదం భాగ్యవాన్గా మీరు భావిస్తున్నారా? ఎందుకంటే సేవ చేయడం కోసం లభించడము అంటే సేవ చేయగానే లభించేది ఏంటిది? ఫస్ట్ సంతోషము అనే ఫలం లభిస్తుంది, శక్తి లభిస్తుంది. కాబట్టి సేవతో వెంటనే లభించే ఫలాలు సంతోషం మరియు శక్తి అనుభవం చేసుకుంటారు. ఎంత మీరు శక్తిశాలిగా అవుతారో, మైట్ హౌస్గా అయ్యి సేవ చేస్తారో అంత వేరే వారికి కూడా ప్రత్యక్షత యొక్క జెండా అనేది మరి అందరి కోసం ఎగరేయగలుగుతారు కదా. కాబట్టి ఇలా నిమిత్త సేవాధారి విశేషమైన సేవ సఫలత కొరకు 2 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, సదా మీ సంస్కారాన్ని కలుపుకునే యూనిటీ ఉండాలి మీ దగ్గర. ఎందుకంటే బాబా సేవకు మీరు నిమిత్తమయ్యారు అంటే ఒక్కటే యూనిటీగా ఉండాలి. హర్ స్థాన్ సే యహ విశేషత దిఖాయి దే. ఇలా ఒకే శ్రీమతం మీద నడిచేవారు వీరు అనే యూనిటీ కనిపించాలి. అలా ప్రతి స్థానంతో కూడా ఈ విశేషత కనిపించాలి. రెండోది, నిమిత్త సేవాధారులు ముందు స్వయాన్ని ఈ 2 సర్టిఫికెట్లు ఇచ్చుకోవాలి. ఒకటి ఏకత, రెండోది సంతుష్టత అంటున్నారు. సంస్కారాలు ఒక్కొక్క ఆత్మవి ఒక్కొక్క రకంగా భిన్నభిన్నంగా ఉంటాయి. కానీ సంస్కారాలు వాళ్ళ సంస్కారాలు వేరు, మీ సంస్కారాలు వేరుగానే ఉంటాయి. కానీ ఘర్షణ రాకూడదు. కినారా కరికే స్వయంకో సేఫ్ రఖనా. ఘర్షణ వచ్చేది ఉన్నది అని తెలియగానే తప్పుకోండి అని బాబా అంటున్నారు. అంటే ఘర్షణ యొక్క విషయం నుండి తప్పుకోండి. ఎప్పుడైతే ఏదైనా వచ్చి కొట్టుకుంటుంది అంటే ఏం చేస్తారు? గబుక్కుని పక్కకు తప్పుకొని రక్షించుకుంటారు కదా, సేఫ్గా ఉంటారు కదా. అలా మీ మీద మీరు ఉపయోగించండి. ఏం జరిగినా కానీ సంస్కారాలు అనేటువంటివి చప్పట్లు మోగాలి, అంతేకాని ఘర్షణ కాదు అంటున్నారు. వహ బదల్తే హే యా నహీ బదల్తే హే. ఎప్పుడైనా ఒక సంస్కారాలు విరుద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు మారకపోయినా కానీ నేను మారాలి అని అనుకోండి. ఇలా ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ఆలోచించండి. సమానికి శక్తి ధారణ కరే. ఒకవేళ మీరే కరెక్ట్ ఉన్నారు, వాళ్ళే తప్పు ఉన్నారు, కానీ అలాంటి సంస్కారాలు ఉన్న వాళ్ళని కూడా కలుపుకునేవాళ్ళు మీరు. అలా ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. ఇలాంటి సంస్కారము శీతలంగా చేస్తుంది. అందుకనే ఒకరి పట్ల ఒకరికి స్నేహభావన, శ్రేష్టతా భావన సంపర్కంలో తీసుకొని రండి. మీరు నిమిత్త సేవాదారీలు. బాబాని చూపించే దర్పణం వంటి వారు, అద్దం వంటి వారు.
కాబట్టి మీ ప్రాక్టికల్ జీవితము బాబా యొక్క ముఖానికి దర్పణము. అందుకనే సదా ఇలాంటి జీవితం అనేటువంటి దర్పణము ఉండాలి అంటున్నారు. బాబ్ జో హే జైసా హే వైసా దిఖాయి దే. బాబా అంటున్నారు, నేను ఎవరు ఎలా ఉన్నానో ప్రపంచానికి అలా కనిపించాలి. మీరు అద్దంలాగా ఉన్నప్పుడు కదా అలా కనిపిస్తారు. ధైర్యం కూడా బాగుంది, సేవ వృద్ధి చేయాలి అని ఉత్సాహం కూడా బాగుంది, విస్తారాన్ని పొందుతున్నారు. सेवा तो अच्छी है, अभी सिर्फ बाप को प्रत्यक्ष करने के लिए प्रत्यक्ष जीवन का प्रमाण सदा दिखाओ. సేవ బాగుంది, ఇప్పుడు బాబాని ప్రత్యక్షం చేసేటువంటి ప్రత్యక్ష జీవిత ప్రమాణం చూపించండి. सभी एक ही आवाज़ से बोले, यह ज्ञान की धारणाओं में तो एक है लेकिन संस्कार मिलाने में नंबर 1 है. మరి జ్ఞానం ధారణ చేయడంలో కూడా ఒక్కటిగా ఉన్నారు, సంస్కారాలు కలుపుకోవడంలో కూడా వీరందరూ నంబర్ 1 అని చూపించాలి. ఎందుకంటే బయట ప్రపంచంలో లేనిది అదే. అందుకని బాబా అంటున్నారు అది చూపించాలి అంటున్నారు. ऐसे भी नहीं कि ఇండియా కి టీచర్ अलग है, ఫారెన్ కి టీచర్ अलग है. ఎప్పుడు కనీసం ఈ తేడా కూడా కనిపించొద్దు. ఇండియా టీచర్స్ వేరు, లేకపోతే ఫారెన్ టీచర్స్ వేరు, అలా కూడా కనిపించద్దు. అందరూ ఒక్కటే అన్నట్లుగా కనిపించాలి. అది సేవకు నిమిత్తం అవ్వడం కోసం చేస్తున్నారు. స్థాపనలో సహయోగిగా అయ్యారు, ఇప్పుడు సహయోగిగా అయ్యేవారు ఇప్పుడు అవుతున్నారు, అప్పుడు సహయోగిగా అయ్యేవారు అప్పుడు అయ్యారు. కాబట్టి స్వతహాగా విశేషమైన పాత్ర ఎవరిది వారిది ఉన్నది. నిమిత్తమైన ఆత్మల వద్దకు విదేశీ మరియు దేశీ ఇలాంటి నిమిత్తమైన ఆత్మల్లో విదేశీ పిల్లలు దేశీ పిల్లలు ఇలాంటి తేడా ఏమీ లేదు. ఎవరి యొక్క సేవ విశేషత ఏది ఉంటే అది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా విశేషత యొక్క లాభాన్ని తీసుకోవాలి, వారిలో ఉన్న విశేషతని సేవలో ఉపయోగించాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి. బ్రాహ్మణ కులం యొక్క మర్యాద, స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. కాబట్టి విశేషత, మీలో ఏ విశేషత సేవకు ఉపయోగపడుతుందో దాని యొక్క మహత్వం, ఆ విశేషతకు మహత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. వ్యక్తికి కాదు, విశేషతకి విలువ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు బాబా. अच्छा, वरदान हर सेकंड और संकल्प को अमूल्य रीति से व्यतीत करने वाले అమూల్య రత్న భవ. ప్రతి సెకండ్ని, ప్రతి సంకల్పాన్ని చాలా అమూల్యంగా గడిపేటువంటి అమూల్య రత్నాలుగా కండి. సంగమ యుగంలో ఒక్క సెకండ్ కూడా చాలా విలువైనది, 1,00,000 రెట్లు దాని ప్రాప్తి తయారవుతుంది అంటున్నారు. అలాగే ఆ ఒక్క సెకండ్ వ్యర్థంగా పోతే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోయినట్లు. అంత అటెన్షన్ పెట్టుకోండి. నిర్లక్ష్యం సమాప్తం అవ్వాలి. ఇప్పుడు అభి తో కోయి హిసాబ్ లేనే వాలా నహీ. ఇప్పుడు ఇలా ఖర్చు పెట్టారు సమయాన్ని, సంకల్పాల్ని అని లెక్కలు చూపించేవాళ్ళు ఎవరు లేరు. కానీ కొద్ది సమయం తర్వాత పశ్చాత్తాపం చెందే సమయం వస్తుంది, అప్పుడు లెక్కలు తెలుస్తాయి. ఈ సమయం చాలా విలువైనది, పోగొట్టుకున్నామే అనుకుంటారు. ఇలా ప్రతి సెకండ్, ప్రతి సంకల్పము అమూల్యమైనటువంటి రీతితో గడపాలి. ఇదే అమూల్యమైన రత్నాలుగా అవ్వడము. స్లోగన్, जो सदा योगयुक्त है वो सहयोग का अनुभव करते विजयी बन जाते हैं. ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారు సహయోగం యొక్క అనుభవం చేసుకుంటూ విజయీగా అవుతారు. ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారు సహయోగం అంటే బాబా సహయోగాన్ని అనుభవం చేసుకుంటూ విజయీగా అవుతారు అని బాబా అంటున్నారు. స్వమానము, నేను గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని శ్రేష్టంగా మార్చుకునే ఆత్మను. అచ్చా, ఏం చెప్పారు బాబా? ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారు సహాయోగాన్ని అనుభవం చేస్తూ విజయవంతంగా అవుతారు. అచ్చా.
ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పండి.